యూపీఐ లావాదేవీల ప్రోత్సాహక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. 2,000 రూపాయల వరకు లావాదేవీలకు 0.15% చొప్పున ప్రోత్సాహకం. త్వరలో సరికొత్త టోల్ విధానాన్ని తీసుకొస్తామన్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పన్నుల్లో మార్పులతో రాయితీలు ఇవ్వనున్నట్లు రాజ్యసభలో వెల్లడి. 3.04 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో పెద్దపీట. ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతున్నామని వెల్లడి. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గత బడ్జెట్నే చదివారని బీఆర్ఎస్ విమర్శ. ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా బడ్జెట్ లేదన్న సిపిఐ. సునీతా విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావడంపై భారత్ సహా ప్రపంచ దేశాలు హర్షాతిరేకాలు. వైద్య బృంద పర్యవేక్షణలో వ్యోమగాములు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్. ఉక్రెయిన్లోని విద్యుత్ ప్లాంట్లను భద్రతా రీత్యా తమకు అప్పగించాలని సూచన.